Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. మోదీ సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి ఇచ్చినటువంటి సూచన తర్వాత నిన్న ఊహించని విధంగా బిగ్ షాక్ ఇచ్చారు. దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఇప్పుడు బంగారం కొనాలనుకున్నటువంటి వారికి లేదా కొందామనుకుంటున్నటువంటి వారికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ పెరిగింది. దిగుమతి సుంకాలు అసలు ఎందుకు పెంచారు, దానివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏంటి, సంవత్సరంలో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో పాటు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. బహిరంగ సభలో చెప్పినటువంటి తర్వాత నిన్న దిగుమతి సుంకాలు కూడా పెంచుతూ యాక్షన్లోకి దిగినట్టుగా మారింది. సో ఈ దిగుమతి సుంకాలు పెంచడం వల్ల ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు ఏంటి, దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి లబ్ధి ఏంటి, ఏ ఉద్దేశంతో దిగుమతి సుంకాలను ఇప్పుడు పెంచడం జరిగింది? ఇది ఖచ్చితంగా మంచి విశ్లేషణ చేయాల్సిన సబ్జెక్టు. అందరు కూడా కొంచెం ఆసక్తిగా వింటే సబ్జెక్ట్ మీద చాలా అంశాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. అవేర్నెస్ మీకు కేవలం ఒక ఆసక్తి గల విషయంగా కాకుండా మీరు ఒక డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో ప్రధానంగా మీరు చూస్తే ఇంపోర్ట్ సుంకాలు పెంచినారు అంటే అది ఆల్రెడీ పెంచిన సుంకాన్ని 2024-25 బడ్జెట్ లో తగ్గించారు. అప్పుడు ఎందుకు తగ్గించారంటే అంతర్జాతీయంగా బంగారు అఫీషియల్ గా ఇంపోర్ట్ కంటే స్మగుల్డ్ ఇంపోర్ట్ గోల్డ్ ఎక్కువైపోయింది. దుబాయ్ నుంచి ఎవరు వస్తున్నా కూడా గోల్డ్ బిస్కెట్లు తీసుకొని రావడం, కస్టమ్స్ లో పట్టుబడ్డం, ముంబై పోర్ట్స్ లో గానీ ఇతరాత్ర స్మగుల్డ్ ఎక్కువైపోయింది. ఎందుకంటే 15% సుంకం ఉండడం వల్ల ఈ 15% వాల్యూ అనేది వెరీ హై వాల్యూ. కాబట్టి స్మగ్లింగ్ ఎక్కువ ఉందని అప్పుడు ప్రభుత్వం బాగా ఆలోచించి అరే ఈ స్మగ్లింగ్ ని తగ్గించాలి, మనకు అఫీషియల్ గా ట్యాక్స్ రావడం వల్ల మంచి జరుగుతుందనే ఉద్దేశంతో 15% ఉన్న సుంకాన్ని 6% చేశారు. 5% సుంకము, 1% అగ్రికల్చరల్ సెస్. మన భారతదేశం దాదాపు $900 బిలియన్ వర్త్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అందులో ప్రధానంగా క్రూడ్ ఆయిల్. మన దేశానికి మొత్తం 90% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాదాపు $200 బిలియన్. అలాగే ఫర్టిలైజర్స్, మన దేశానికి అవసరమైన యూరియా ఫర్టిలైజర్స్, అలాగే యుద్ధ పరికరాలు, మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా. సో ఇతరత్ర ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, సర్వీసెస్ అన్ని కలిపి $900 బిలియన్. దీంట్లో గోల్డ్ అనేది దాదాపుగా $30 బిలియన్ ఉన్న గోల్డ్ 2025-26 నాటికి $72 బిలియన్ ఇంపోర్ట్ చేరిపోయింది. అంటే అందరూ కూడా విరివిగా గోల్డ్ కొనడం స్టార్ట్ చేశారు. అది ఎందుకు నేను చెప్తాను. ఇప్పుడు దీని వల్ల మన ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో అది పెరగలేదు. దాదాపు $800 బిలియన్ లో మనం ఆగిపోయింది. మనం ప్రధానంగా సర్వీస్ ఎక్స్పోర్టర్స్, ఐటీ గానీ, ఫార్మా గానీ, లీగల్ గానీ, ఫైనాన్షియల్ గానీ, ప్రధానంగా సర్వీస్ ఎక్స్పోర్టర్స్. కొన్ని గూడ్స్ కూడా చేస్తాం, సో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొన్ని. అయితే ఈ $120 ట్రేడ్ డెఫిసిట్ ఆర్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మన భారతదేశం పైన భారం పడుతుంది. ఎలా పడుతుంది అంటే ఖచ్చితంగా వీటిని డాలర్లలో పే చేయాలి. సో మనకు వచ్చే డబ్బు కంటే పోయే డబ్బు ఎక్కువ ఉన్నప్పుడు మన డాలర్లని ఎలా తగ్గించుకోవాలనే ఆలోచన ప్రభుత్వం లాంగ్ టర్మ్ లో చేసి ఉండాల్సింది. సో ఇందులో నేను చాలా విశ్లేషణలు చెప్పాను. ప్రభుత్వం ఇది బ్యాండెడ్ చర్యగా తీసుకుంది. ఇది ఇంత ముందు నుంచి కూడా రూపాయి ఈ రోజు క్షీణించలేదు. గత 24 నెలలుగా స్థిరంగా క్షీణిస్తూ పోతుంది. దాదాపు 70-72 ఉన్నప్పుడు మనం కన్రూపలు ఎగరేస్తే ఈ రోజు 96 అయింది. సో వీటి మీద చర్యలు RBI ఎప్పుడో తీసుకోవాలి. బట్ ఏదైతేనేమి ఈ రోజు డాలర్ విలువ అంతకంతకు పెరిగి రూపాయి క్షీణిస్తుండడంలో అత్యవసరం కాని ఇంపోర్ట్స్ ని మనం తగ్గించుకుంటే, అంటే భారతదేశం 100% గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఇండియాలో ఒక గోల్డ్ ఫీల్డ్ లేదండి. సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్ దేశాల నుంచి కొంటుంది. వాళ్ళకు డాలర్ లో పే చేయాలి. మరి సాధారణ మీరు నేను గోల్డ్ డాలర్ లో పే చేయాలి. డబ్బులు కొంటే గోల్డ్ మర్చెంట్ ఇండియన్ గవర్నమెంట్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు డాలర్ మీద డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి మీరు ప్రధానమంత్రి గారు, మీరు గోల్డ్ ని ఇంపోర్ట్ ఒక సంవత్సరం పాటు వాయిదా వేసుకోండి. అదేం ఎమర్జెన్సీ కాదు. భారతదేశం యొక్క విదేశీ నిల్వల మీద దెబ్బ పడుతుంది. ఎనర్జీ క్రైసిస్, పశ్చిమాసియా ఎనర్జీ క్రైసిస్ సమసిపోయి తిరిగి క్రూడ్ ఆయిల్ లభ్యం, అంటే సప్లై చైన్ లో ఎప్పుడైతే ఇప్పుడు హర్మూజ్ మూయడం వల్ల వచ్చినవన్నీ కూడా సమసిపోయి తిరిగి నార్మల్ వాతావరణం వచ్చే వరకు మీరు దయచేసి నాన్ ఎసెన్షియల్ లగ్జరీ గూడ్స్ ని కూడా మీరు తగ్గించుకోండి అంటూ అప్పీల్ చేయడము. అందులో పలు సూచనలు చేశారు. కంపెనీస్ అంతా కోవిడ్ టైంలో చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ కి వెళ్ళండి, హాలిడే అంటే ఇంటర్నేషనల్ హాలిడేస్ తగ్గించుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, లాంగ్ టర్మ్ వైపు పెట్టే అసెట్స్ మీద కూడా కొంచెం చెక్ చేసుకోండి, ఒక 1 year గోల్డ్ కొనడం ఆపండి అంటూ పలు సూచనలు చేశారు. బట్ అందులో ప్రధానంగా అందరికి ఆకర్షించింది ఏంటంటే గోల్డ్ వద్దంటున్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఏదో జరగబోతుంది. అయ్యో కొంత మాత్రం మనం తీసుకుందామని ఒక పానిక్ బయింగ్ జరిగింది. మనం సపరేట్ వీడియో కూడా చేశాం, గోల్డ్ ప్రైసెస్ ఎలా పెరిగినాయి, దాని ఇంపాక్ట్ ఏంటని. బట్ ఇది తగ్గియడం వల్ల
ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం వల్ల ఖచ్చితంగా మన భారతదేశంలో గోల్డ్ అనే ఇంపోర్ట్స్ ఒక 20-30% ఇంపాక్ట్ కావడం, $20-30 బిలియన్ భారం మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో మీద తక్కువ పడడం వల్ల దేశానికి ఖచ్చితంగా లభ్యమవుతుంది. రూపాయి విలువ క్షీణత అనేది కొంత మేరకు మార్పు జరిగే అవకాశం అయితే ఉందండి. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్‌లో 1 ఇయర్ టార్గెట్ పెట్టారు కాబట్టి మోదీ. అంటే 1 ఇయర్ తర్వాత దీని పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందంటారు? ఈ 1 ఇయర్ లక్ష్యానికి ఉన్నటువంటి ఉద్దేశ్యం ఏంటంటారు? 1 ఇయర్ ఎలా ఉండబోతుందని ఫైనాన్షియల్‌గా నేను చెప్తాను చూడండి. ఫైనాన్షియల్‌గా అయితే గోల్డ్ మీద ఇప్పుడు ఇంతకు ముందున్న మోజు గోల్డ్, ఇంతకు ముందున్న ఆసక్తి వేరే, ఇప్పుడు ఆసక్తి వేరే. ఇప్పుడంతా ఇన్వెస్టర్లు వచ్చారు గోల్డ్. ఇంతకుముందు సాధారణ హౌస్ హోల్డ్స్‌లో గృహ అవసరాలకి, పెళ్లిలకు, కల్చరల్‌గా అంతో ఇంతో పొదుపు కోసం కొనే గోల్డ్ ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడిగా మారిపోయింది భారతదేశంలో గూడా. సో, ఇన్వెస్ట్‌మెంట్ మారింది. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. $70 బిలియన్ గోల్డ్‌ని, ఫిజికల్ గోల్డ్‌ని ఇండియా ఇంపోర్ట్ చేసుకోయింది మన దేశీయ అవసరాల కోసం. కానీ $20 బిలియన్ గోల్డ్ ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ లో పెట్టారు. అంటే కేవలం ఇన్వెస్ట్‌మెంట్ గా అంటే 186% పెరిగింది. గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ స్టాక్ మార్కెట్ లో పెట్టడం, ట్రేడ్ అయ్యే. సో, కాబట్టి గోల్డ్ మీద ఆసక్తి పెరిగింది. సో, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే ఈటీఎఫ్స్ ఇంకా ప్రియం కాబోతుంది. చాలా మంది ఫిజికల్ గోల్డ్ నుంచి ఈటీఎఫ్ కి షిఫ్ట్ అవుతారు. ఎందుకంటే ఈటీఎఫ్ లో ఇవన్నీ కూడా ఫిజికల్ గోల్డ్ బయింగ్, టాక్సెస్, ఈటీఎఫ్ మీద ట్యాక్స్ ఉండదండి. మీరు ఇప్పుడు కొంటే 3% జీఎస్టీ పే చేయాలి. గోల్డ్ మీద 5% మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ మీద చేయాలి. అదే ఈటీఎఫ్ లో మీకు 1 గ్రామ్ గోల్డ్ ఎంత ఎంత లభ్యమవుతుందో 1 యూనిట్ అంతే రేట్కి వస్తుంది వితౌట్ జీఎస్టీ. కాబట్టి ఈటీఎఫ్ ఖచ్చితంగా బ్యాక్డ్ బై ఫిజికల్ గోల్డ్ ఉండాలన్న రూల్ ని ఆర్బీఐ సడలిచ్చింది. కాబట్టి వాళ్ళు అంత మొత్తానికి దానికి ఉన్న డిఫరెన్స్ మాత్రమే వాళ్ళు ఫ్యూచర్స్ అంటారు. అది వేరే సబ్జెక్టు. నేను అందు జోలికి పోవట్లేదు. సో, ఖచ్చితంగా ఫిజికల్ గోల్డ్ కొనరు. కాబట్టి బయట జరుగుతున్న ఫిజికల్ గోల్డ్ కంటే ఈటీఎఫ్ లో దొరికే యూనిట్ ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. బట్ రేట్ ఎంతైతే పెరుగుతుందో అంతకు మొత్తం మీకు రిటర్న్ కూడా వస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ ఈటీఎఫ్ వైపు వెళ్ళి షిఫ్ట్ అయ్యేది ఒకటి జరుగుతుంది. ఇక 2 ఖచ్చితంగా గోల్డ్ రీసైక్లింగ్ గోల్డ్ పెరుగుతుంది. మన భారతదేశంలో దాదాపుగా 20,000 టన్నులు గోల్డ్ ఉంది అని ఒక ఒక అంచనా. అంటే ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు మైన్ అయిన గోల్డ్ 2 లక్షల టన్నుల గోల్డ్. ఇక భూమిలో నిక్షిప్తమైంది 50,000 టన్నులే. ఇక అంతకు మించి గోల్డ్ లేదు, లభ్యం లేదు. సో, 20,000 టన్నులు తిరిగి మార్కెట్ లోకి మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న పాత గోల్డ్ బహుశా మీరు ప్లడ్జ్ చేయడము, అమ్మడము, దాన్ని తిరిగి 50 గ్రాములలో అప్పుల్లో ఉండే హారాన్ని కేవలం 20 గ్రాములు చేపించుకొని 30 గ్రాములు లాభం పొందడము. ఇలాంటి రీసైక్లింగ్ గోల్డ్ ఇప్పుడు 10% జరుగుతుంది ఇండియాలో. 10% రీసైకిల్ అవుతుంది. 90% ఇంపోర్ట్ అవుతుంది. ఆ 10% కూడా 50% వరకు చేరుకొని ఈ రీసైక్లింగ్ గోల్డ్ ఎక్కువగా లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడెక్కడో దాచుకున్న గోల్డ్ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంపోర్ట్స్ తగ్గి తర్వాత చీప్ జ్యువెలరీ నేను చెప్పాను కదండి. చీప్ అంటే కాస్ట్ లో చీప్ అనే కాదు, వెయిట్ లో కూడా చీప్. అంటే 30 గ్రామ్స్ లో చేసే హారాన్ని 10 గ్రామ్స్ లో, ఇక లైట్ వెయిట్ జ్యువెలరీ మిక్సింగ్ అంటే పలాడియం, కాపర్ లాంటి ఎక్కువ మిక్సింగ్, 18 క్యారెట్, 12 క్యారెట్ గోల్డ్, ఇలాంటివన్నిటి వైపు కూడా ఎక్కువగా ఆసక్తి పెరిగే అవకాశం ఉందని నా అంచనా. బట్ ఓవరాల్ గా గోల్డ్ వాల్యూ యాజ్ అన్ ఇన్వెస్టర్ గా ఏమాత్రం కూడా తగ్గదు. ఇంపోర్ట్ డ్యూటీ ఎంత బరువైనా అందులో ఇన్వెస్ట్ చేసేది అయితే ఆసక్తి తగ్గకపోవచ్చు. కానీ ఓవరాల్ గా ఒక 20-30% భారం అయితే మన భారతదేశ డాలర్ల ఎక్స్చేంజ్ వాల్యూ మీద అయితే ఒక 20-30% భారం తక్కువ అవకాశాలు ఉన్నాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే ప్రధాని మోదీ తాజాగా బంగారం కొనకూడదని చెప్పినటువంటి తర్వాత నిన్న కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాలను కూడా 15% పెంచింది. దీంతో ఒక్కసారిగా ఆ యొక్క పానిక్ సిచ్యువేషన్‌తో ప్రజలు కూడా బంగారం కొనుగోలు చేయడంతో గత 24-40 గంటలలో విపరీతంగా బంగారం పెరుగుదల అయితే కనిపించింది. రాబోయే రోజుల్లో బంగారం పెరుగుదలకు సంబంధించినటువంటి పరిస్థితులు ఇంకా ఏ రకంగా ఉంటాయి అనేది వేచి చూడాలి.